హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో సేమియా పులిహోర. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, పొడిపొలాడుతూ నోటికి రుచిగా ఇంటిల్లి పది తినగలే ఐటెం ఇది సేమియా పులిహోర. ఈ సేమియా పులిహోరని మనం బ్రేక్ఫాస్ట్గా వాడుకోవచ్చు, లేకపోతే స్నాక్ ఐటెంగా కూడా తినొచ్చు. ఎలా తిన్నా నోటికి రుచిగా ఉంటుంది. మనం ఈ సేమియా పులిహోర కోసం ముందుగా మనం పోపు దినుసులు, అల్లం, కొత్తిమీర చిన్న తరుగు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు, నిమ్మకాయ, 2 ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి. నీరు చూడండి అట్లా బాయిల్ అవుతూ ఉండాలి. 1 కప్పు సేమియా తీసుకొని నీటిలో పోసుకొని బాయిల్ అవుతుండగా ఒక 75% అవ్వగానే తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. అట్లాగే స్టవ్ వెలిగించి పక్కనే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. చూడండి, పల్లీలు వేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం తరుగు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం తరుగు చాలా సన్నగా తరుక్కోవాలి. బాగా వేయించిన తర్వాత ఎండుమిర్చి ఉన్నాయి కదా, మధ్యలోకి ఇట్లా విరిపేసి వేసేసుకోవాలి. చూడండి, అట్లా వేసేసి విరిపేసుకొని దగ్గరగా మళ్ళీ వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు ఉంటాయి కదా, మధ్యలోకి సన్నగా కట్ చేసుకొని 2 ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, స్టవ్ పైన ఎట్లా నెమ్మదిగా కలుపుకుంటున్నాను అట్లాగే నెమ్మదిగా మీరు కూడా అట్లాగే కలుపుకోండి. ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని అవి కూడా బాగా దగ్గరగా వేయించుకుంటూ ఉండాలి. చూడండి, నెమ్మదిగా వేయించుకోవాలి. కరివేపాకు ఒక రెబ్బ నీట్గా కడుక్కొని ఆ రెమ్మలు తీసుకొని చూడండి కరివేపాకు అట్లా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ఇప్పుడు కొంచెం సాల్టు అట్లాగే ఒక చిటికెడు ఇంగువ 2 వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, రుచికి తగ్గట్టు చూసుకొని నెమ్మదిగా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇదంతా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మనం సేమియా 75% ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అది వేసుకోవాలి. అది వేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. గట్టిగా తిప్పేసుకుంటూ ఉండకూడదు, విరిగిపోతాయి ముక్కలు. సో నెమ్మదిగా కింద నుంచి పైకి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. నెమ్మదిగా కలుపుకుంటూ సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ అంతా సరిపోయింది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు ఉంటుంది కదా, సన్నగా కట్ చేసి దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే ఈ టైంలో మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెమ్మదిగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు ఆగిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే అప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకొని రసం పిండుకోవాలి. రసం పిండుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు అంతేనండి, చాలా సింపుల్ కదా. ఈజీగా, సింపుల్గా, నోటికి రుచిగా మనం అందరూ తినగలిగేటట్టు సేమియా పులిహోర ఫ్రెష్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీ కదా చేసుకోవటం. ఒక్కసారి నచ్చిందా? మీకు నచ్చితే ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.